హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుండా ప్రయాణించే కీలక రైళ్లలో శబరి ఎక్స్ప్రెస్ అనేది అత్యంత కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. అత్యంత రద్దీని తలపించే ఈ రైల్లో రైల్వే శాఖ కీలక మార్పులు అనేవి తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఎక్స్ప్రెస్గా ప్రయాణిస్తున్న ఈ రైలుని త్వరలోనే సూపర్ ఫాస్ట్గా అప్డేట్ అనేది చేయనుంది. మనం ఈ రైలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా ఎప్పుడు అప్డేట్ అవుతుంది, అప్డేట్ అయిన తర్వాత ఈ రైలు అనేది ఎలా ప్రయాణిస్తుందో పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రైలు సూపర్ ఫాస్ట్గా ఎప్పుడు అప్డేట్ అవుతుందంటే, ఇక్కడ తిరువనంతపురం నుంచి సికింద్రాబాద్కి ప్రయాణించేటప్పుడు సెప్టెంబర్ 29వ తారీఖున ఈ బండి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా తన సేవల్ని అందిస్తుంది. ఇటు సికింద్రాబాద్ నుంచి త్రివేంద్రంకి వెళ్ళేటప్పుడు సెప్టెంబర్ 29వ తారీఖున సూపర్ ఫాస్ట్గా తన సేవల్ని అందిస్తుంది. ఈ బండి సెప్టెంబర్ 29వ తారీఖున సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుగా అప్డేట్ అయిన తర్వాత ఈ ట్రైన్ యొక్క నెంబర్ వచ్చేసి తిరువనంతపురం నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేటప్పుడు 20630గా ఉంటుంది. అలాగే ఇటు సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురంకి వెళ్ళేటప్పుడు 20629గా ఉంటుంది. ఇంకా ఈ రైలు యొక్క టైమింగ్స్ అనేవి మనం ఈ సూపర్ ఫాస్ట్గా అప్డేట్ అయిన తర్వాత మనం చూసుకుంటే ప్రస్తుత టైమింగ్స్ అనేవి మీకు ఆల్రెడీ తెలుసు, మనం వీటిని ఎక్కడ కూడా మెన్షన్ చేయం. సెప్టెంబర్ 29వ తారీఖు నుంచి ఈ రైలుకి ఏ టైమింగ్స్ అయితే మనం ముఖ్యమైన రైల్వే స్టేషన్లకి అందుబాటులో ఉంటాయో అవి తెలుసుకుందాం. ఈ బండి తిరువనంతపురం రైల్వే స్టేషన్లో ఉదయం 6:45 బయలుదేరుతుంది. కొల్లం జంక్షన్కి ఉదయం 7:48 చేరుకొని 7:51 బయలుదేరుతుంది. ఆ తర్వాత ఎర్నాకుళం రైల్వే స్టేషన్కి మీకు ఉదయం 11:10 చేరుకొని 11:15 బయలుదేరుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మేజర్ రైల్వే స్టేషన్లని, ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ల యొక్క టైమింగ్స్ మాత్రమే చెప్తున్నాం. ఇంకా మిగతా స్టాప్స్ని మనం వదిలేస్తున్నాం, ఎందుకంటే చాలా స్టాప్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు ఆన్లైన్లో చెక్ చేయండి. ఆ తర్వాత పాకాల రైల్వే స్టేషన్కి మధ్యాహ్నం 1:57 చేరుకొని 2 గంటలకి బయలుదేరుతుంది. ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ అనేది ఈ బండికి అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కోయంబత్తూరు జంక్షన్కి మధ్యాహ్నం 3:37 చేరుకొని 3:40 బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈరోడ్ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్కి వాటర్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. ఈరోడ్ రైల్వే స్టేషన్కి ఈ బండి సాయంత్రం 5:15 చేరుకొని 5:25 బయలుదేరుతుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. 9:58 చేరుకొని ఇక్కడ 10 గంటలకి బయలుదేరుతుంది. ఆ తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్కి ఇక్కడ 11:15 చేరుకొని 11:20 బయలుదేరుతుంది. ఆ తర్వాత రేణిగుంట రైల్వే స్టేషన్కి 11:45 చేరుకొని 11:55 చేరుకుంటుంది. 1:28 గూడూరు, 1:30 బయలుదేరుతుంది. 1:38 నెల్లూరు, 1:40 బయలుదేరుతుంది. 2:45 సింగరాయకొండ, 2:50 బయలుదేరుతుంది. 3:23 ఒంగోలు, 3:25 బయలుదేరుతుంది. 4:08 చీరాల, 4:10 బయలుదేరుతుంది. 4:23 బాపట్ల, 4:25 బయలుదేరుతుంది. 4:45 నిండుబోలు, 4:47 బయలుదేరుతుంది. 5:40 తెనాలి, 5:42 బయలుదేరుతుంది. 6:05 గుంటూరు జంక్షన్, ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. 6:15 బయలుదేరుతుంది. 6:54 సత్తెనపల్లి, 6:55 బయలుదేరుతుంది. 7:19 పిడుగురాళ్ళు, 7:20 బయలుదేరుతుంది. 7:39 ఇక్కడ నడికుడి జంక్షన్కి చేరుకుంటుంది. 7:40 బయలుదేరుతుంది. 8:09 మిర్యాలగూడకి చేరుకుంటుంది. 8:10 బయలుదేరుతుంది. 8:39 నల్గొండకు చేరుకుంటుంది. 8:40 బయలుదేరుతుంది. 10:29 చెర్లపల్లి, 10:30 బయలుదేరుతుంది. ఉదయం 11 గంటలకి సికింద్రాబాద్కి చేరుకుంటుంది ఈ బండి. ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 2:25 ఈ రైలు బయలుదేరుతుంది. ఆ తర్వాత చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఈ బండి 2:43 చేరుకొని 2:44 బయలుదేరుతుంది. నల్గొండకి 3:59 చేరుకొని 4 గంటలకు బయలుదేరుతుంది. మిర్యాలగూడకి 4:29 చేరుకొని 4:30 బయలుదేరుతుంది. నడికుడికి 4:59 చేరుకొని 5 గంటలకు బయలుదేరుతుంది.
పిడుగురాళ్ళకి 5 గంటల 19 నిమిషాలకి చేరుకొని 5 గంటల 20 నిమిషాలకి బయలుదేరుతుంది. సత్తెనపల్లికి 5 గంటల 49 నిమిషాలకి చేరుకొని 5 గంటల 50 నిమిషాలకి బయలుదేరుతుంది. ఆ తర్వాత 6 గంటల 35 నిమిషాలకి గుంటూరుకు చేరుకొని 6 గంటల 45 నిమిషాలకి బయలుదేరుతుంది. తెనాలికి ఇక్కడ 7 గంటల 48 నిమిషాలకు చేరుకొని 7 గంటల 50 నిమిషాలకి బయలుదేరుతుంది. నిండుబోలికి 7 గంటల 53 నిమిషాలకి చేరుకొని 7 గంటల 55 నిమిషాలకి బయలుదేరుతుంది. బాపట్లకి 8 గంటల 13 నిమిషాలకి చేరుకొని 8 గంటల 15 నిమిషాలకి బయలుదేరుతుంది. చీరాలకి 8 గంటల 28 నిమిషాలకి చేరుకొని 30 నిమిషాలకి బయలుదేరుతుంది. ఇక్కడ ఒంగోలు రైల్వే స్టేషన్కి ఇక్కడ 9 గంటల 13 నిమిషాలకు చేరుకొని 9 గంటల 15 నిమిషాలకి బయలుదేరుతుంది. సింగరాయకొండ రైల్వే స్టేషన్కి 9 గంటల 33 నిమిషాలకు చేరుకొని 9 గంటల 35 నిమిషాలకి బయలుదేరుతుంది. నెల్లూరు రైల్వే స్టేషన్కి ఇక్కడ 11 గంటల 8 నిమిషాలకి చేరుకొని 11 గంటల 10 నిమిషాలకి బయలుదేరుతుంది. గూడూరు రైల్వే స్టేషన్కి 11 గంటల 56 నిమిషాలకి చేరుకొని 11 గంటల 58 నిమిషాలకి బయలుదేరుతుంది. 12 గంటల 50 నిమిషాలకి రేణిగుంట, 1 గంటకి రేణిగుంట నుంచి బయలుదేరుతుంది. 1 గంట 25 నిమిషాలకి తిరుపతి, 1 గంట 30 నిమిషాలకి బయలుదేరుతుంది. 2 గంటల 38 నిమిషాలకి చిత్తూరు, 2 గంటల 40 నిమిషాలకి బయలుదేరుతుంది. 3 గంటల 45 నిమిషాలకి కట్పాడి, 3 గంటల 50 నిమిషాలకి బయలుదేరుతుంది. కోయంబత్తూరు జంక్షన్కి 9 గంటల 10 నిమిషాలకి చేరుకొని 9 గంటల 15 నిమిషాలకి బయలుదేరుతుంది. పాకాల జంక్షన్కి 10 గంటల 12 నిమిషాలకు చేరుకొని 10 గంటల 15 నిమిషాలకి బయలుదేరుతుంది. ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. ఎర్నాకుళం రైల్వే స్టేషన్కి 12 గంటల 55 నిమిషాలకు చేరుకొని 1 గంటకు బయలుదేరుతుంది. కొట్టయం రైల్వే స్టేషన్కి 2 గంటల 12 నిమిషాలకు చేరుకొని 2 గంటల 15 నిమిషాలకి బయలుదేరుతుంది. ఆ తర్వాత కొల్లం జంక్షన్కి 4 గంటల 35 నిమిషాలకి చేరుకొని 4 గంటల 38 నిమిషాలకి బయలుదేరుతుంది. ఫైనల్గా తిరువనంతపురం రైల్వే స్టేషన్కి ఈ బండి సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకి చేరుకుంటుంది. అటు ఇటుగా 1:45 నిమిషాల వరకు ప్రస్తుతం నడుస్తున్న ఎక్స్ప్రెస్తో పోల్చుకుంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మారిన తర్వాత మార్పులు అనేవి వస్తాయి. ఈ అప్డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 29వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది. శబరి ఎక్స్ప్రెస్కి ప్రస్తుతం ఇక్కడ పద్మావతి అలాగే వయా పాకాల మీదుగా ఇటు తిరుపతికి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకి ఇక్కడ రేక్ షేరింగ్ అనేది అందుబాటులో ఉంది. ఇంకా ఈ రేక్ షేరింగ్లో కూడా మార్పులు అనేవి వస్తాయి. ఏది ఏమైనా ఇక్కడ శబరి ఎక్స్ప్రెస్ అనేది కీలకంగా మారనుంది ప్రయాణికులకి. ఓకే ఫ్రెండ్స్, శబరి ఎక్స్ప్రెస్లో ఇలాంటి కీలకమైన మార్పులను తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మరో రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.